ఒక సాధారణ డ్రైవర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆ వ్యక్తి ఒక కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఆయనే కొత్తగూడెం మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్ గణేష్. ఇటీవలి ఎన్నికల్లో సిపిఐ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో మేయర్ పీఠాన్ని అధిష్ఠించి కార్మికుల హక్కులు సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన డ్రైవర్ స్థాయి నుంచి ఏకంగా మేయర్గా ఎన్నికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయమంటున్న మేయర్ మూడ్ గణేష్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పడడం, కొత్తగూడెం మేయర్గా నూతనంగా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి, అలాగే ఒక నిరుపేద కుటుంబం నుంచి, ఒక ఆటో డ్రైవర్గా నేపథ్యం నుంచి వచ్చినటువంటి మూడ్ గణేష్ మేయర్ కావడంతో స్థానికంగా ఉన్నటువంటి యువత కావచ్చు, ప్రజలు కావచ్చు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మేయర్ మూడ్ గణేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు మేయర్ అవుతారు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేవైనా మీకు మేయర్ దక్కింది, ఎట్లా ఏమైంది, ఎట్లా జరిగింది, మీ రాజకీయ నేపథ్యం ఏంటి? నా పేరు మూడ్ గణేష్, మాది కోండపల్లి విలేజ్, సుయాత్నార్ మండలం. నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేట్లో 7 పంచాయతీలు విలీనవ్వడం జరిగింది. ఆ 7 పంచాయతీల నుంచి 20 డివిజన్ నుంచి కోనంనేని సాంబశివరావు గారు నన్ను పోటీ చేయమని చెప్తే సీట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. సాంబశివరావు గారు, మా జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా గారు ఇద్దరు ఆదేశాల మేరకు నేను 20 డివిజన్ నుంచి పోటీ చేసి అత్యంత మెజార్టీగా గెలుపొందడం జరిగింది. ఆ పరిణామంలోనే నువ్వు ఇక్కడే నీ 20 వార్డులు నీ ఒక్క డివిజన్కే పరిమితం కాకుండా నీలాంటి వ్యక్తి 60 డివిజన్కి సేవ చేయాలనే మా ఎమ్మెల్యే గారి సంకల్పంతో, మా సాబిర్ పాషా గారి సంకల్పంతో నన్ను మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. నా ప్రస్తావన మా విలేజ్ నుంచి, స్టడీ దగ్గర నుంచి స్కూల్లో ఏఎఫ్సి ద్వారా ఎన్నుకోవడం, నేను అక్కడ నుంచి విధులు నడుస్తూ వచ్చిన తర్వాత మా నాన్నగారు మరణించడం వల్ల ఇంటి బాధ్యతలు ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ నుంచి ఆటో దోలి స్టడీ బంద్ చేసి ఆటో దోలిని మా కుటుంబ భారాన్ని మోసినప్పుడు మా తమ్ముడిని చదివియడం, మా అమ్మగారిని చూసుకోవడం, మా కుటుంబ సమస్యల వల్ల ఆటో దోలడం జరిగింది 5-6 సంవత్సరాలు. అప్పుడు కూడా ఏఐటీసీ యూనియన్లో చాలా యాక్టివ్గా పనిచేసినప్పుడు దాని తర్వాత గ్రామస్తులను గుర్తించి నువ్వు ఆటోకే పరిమితం కాకుండా జనాలు సర్వీస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎంపీటీసీగా పోటీ చేయాలని నన్ను ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో చుట్టుపక్కల గ్రామస్తులను ఎన్నుకున్నారు. మా గ్రామంతో పాటు 4-5 పంచాయతీలు ఇవ్వడం వల్ల నా మండలంలోనే ఒక బాధ్యత ఉపయోగపడడం వల్ల ఆ మండలాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించిన. అలాగే నడుచుకుంటూ జీవనం ముందుకు సాగిస్తుంటే ఆ పరిణామాలు బట్టి నన్ను కార్పొరేషన్గా ఎన్నుకున్నారు. అక్కడ కూడా మంచి మెజార్టీతో ఎన్నుకున్నారు. మా ఎమ్మెల్యే గారు కోనంనేని సాంబశివరావు గారు, ఎస్కే సాబిర్ పాషా, జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా గారు ఇద్దరు ఆదేశాల మేరకు నేను ఈ స్థాయికి రావడం జరిగింది. కొత్తగూడెం అంటేనే ఒక టఫ్ ఏరియా. ఈ ప్రాంతంలో ప్రజలకి చాలా సమస్యలు ఉంటాయి. ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, చాలా సమస్యలతో ఉంటారు. ఉన్న డివిజన్లో మీ దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు కదా ప్రజలు, మీరు మేయర్ అయ్యి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు చెప్తున్నారు? ఎక్కువగా మంచినీటి సమస్య చెప్తుండ్రు, పారిశుద్ధ సమస్యలు చెప్తుండ్రు, డ్రైన్ వ్యవస్థ కొంచెం ఇది ఉందని చెప్తే అన్ని కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మా 60 డివిజన్ ప్రజలకి అక్కడ ముఖ్యమంత్రి సహకారాలతో, ఎమ్మెల్యే గారి సహకారాలతో అత్యంత నిధులు తీసుకొచ్చి 60 డివిజన్ని సంపూర్ణమైన న్యాయం చేస్తాం. మేము ఎన్నో టెస్టుల తర్వాత మేయర్ ఎంపికలో కాంగ్రెస్, సిపిఐ కలిసినట్టుగా తెలుస్తుంది. స్నేహబంధం కొనసాగుతుందా? కార్పొరేటర్లు అందరూ కలుస్తున్నారా? ఎట్లుంది సార్? అందరం స్నేహబంధంగానే ఉన్నాం. ఇక్కడున్న కొత్తగూడెంలో ఎలక్షన్ జరిగేటప్పుడు అందరు ఎలా ఉన్నా, ఎలక్షన్ అయిన తర్వాత 60 డివిజన్ కార్పొరేషన్లు అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగే కలిసి ఉంటున్నాం. అన్ని సమస్యలు కూడా కుటుంబ సమస్య లెక్కనే భావించి 60 డివిజన్ కలుసుకొని నడుపుకుంటున్నాం. పాలవంచలో ఎక్కువగా సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా దృష్టి పెడతారా? ఎట్లా ఉండబోతుంది? పాలవంచలో ఉన్న సమస్యలు అక్కడ దరిదాపున చాలా వరకు అక్కడ ఇక్కడ సమానమైన సమస్యలే ఉన్నాయి. అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఏం లేకుండా నూతనంగా ఏర్పడిన 7 పంచాయతీల వల్లే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అంతకుముందు పాత మున్సిపాలిటీ కాబట్టి పాలవంచ, కొత్తగూడెం, ఇప్పుడు నూతనంగా జాయిన్ అయిన 7 పంచాయతీల్లో పంచాయతీ కాబట్టి పంచాయతీ మున్సిపాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఆ 7 పంచాయతీలు దృష్టి పెట్టి అన్నిటికీ సమానంగా ముందుకెళ్తాం. ఇది మొత్తం మీద కొత్తగూడెం నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మొదటిసారి మేయర్గా వచ్చినటువంటి మూడ్ గణేష్ తన వంతు బాధ్యతగా నిరుపేదలకు కావచ్చు, అలాగే మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై పూర్తి స్థాయిలో నాకు అనుభవం ఉంది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో తనకు తెలుసు. పూర్తి స్థాయిలో అధికారులు వినియోగిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని మేయర్ అయితే చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లా.